ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రికలో మనం నేర్చుకుంటున్న సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఇదನ್ನು కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం 7వ వచనాన్ని చదువుకుందాం. 6-7 వచనాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. ప్రేమించిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతున్నందుకే కృతజ్ఞతలు. మమ్మల్ని జీవింపజేయ సంగతులు మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. మీ ఆత్మ ద్వారా ఈ సందేశం మాకు దయచేయమని యేసు ప్రభువు వారి పట్ల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయంలో మనం విశ్వాసపు అడుగుజాడల్లో లేదా దైవ నిబంధన అనే ఈ విశ్వాసపు నిబంధనలో దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఎదుట అంగీకరింపబడిన వారై ఆ విశ్వాసమును బట్టి జీవించిన వారిని గురించి దేవుడు ప్రశంసిస్తున్నాడని మనం నేర్చుకున్నాం. ఇలా మనం నేర్చుకుంటూ ఉండగా నోవహు గురించి మాట్లాడుతూ ఆయన నోవహును ఏమన్నాడంటే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. నోవహు గురించి రాయటానికి ఇక్కడ కారణం ఏంటి అని అంటే, నోవహుని దేవుడు ఆదికాండము 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో నీతిమంతుడు అని అన్నాడు. ఆదికాండంలో నోవహుని దేవుడు ఎందుకు నీతిమంతుడుగా తీర్చాడో ఆ సంగతిని దేవుడు తన ఆత్మ ద్వారా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయించాడు. నోవహు దగ్గరికి ఒక వర్తమానం వచ్చింది. ఏంటా వర్తమానం అంటే, నేను జలప్రలయం రప్పించబోతున్నాను అని. ఎందుకు అనంటే, భూమి బలాత్కారం చేత నిండింది అని అన్నాడు. నరులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు, వారు చెడిపోయారు. భూమి బలాత్కారుల చేత నిండింది అని అన్నాడు. బలాత్కారుల చేత నిండిందంటే ఏంటి? మీరు అక్కడ చదివితే ఆదికాండము 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. 6:12 ఆదికాండం. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. చూసారా? బలాత్కారంతో నిండి ఉన్నది. ఏంటి బలాత్కారం అంటే, ఈ అధ్యాయంలో దేవుని కుమారులు అని పిలువబడుతున్న దేవదూతలను
నరుల కుమార్తెలను పిలువబడుతున్న మానవ స్త్రీలు కలిసి వారు ఏకమై నెఫీలీలు అనే ఒక అక్రమ సంతానాన్ని భూమి మీద పుట్టించారు. ఈ దేవుని కుమారులు అని అంటే ఎవరంటే, యోధా పత్రికలో రాశాడు, తమ ప్రధానత్వము నిలుపుకొనక పడిపోయిన దోతులు. తమ ప్రధానత్వాన్ని, తమ ఆధిక్యతను నిలుపుకొనక పడిపోయిన దోతులు. ఆ దోతులు మనుష్య కుమారులతో అనగా నరుల కుమార్తెలతో పోయినప్పుడు అక్రమ సంతానం అన్నమాట. దోతులు నరుల కుమార్తెలు కలిపి వారు ఏకీభవిస్తూ వచ్చిన సంతానమే నెఫీలీలు. ఈ నెఫీలీల సంబంధులే ఆ కనాను భూభాగంలో నివసిస్తున్న 7 జాతుల ప్రజలు తర్వాత చెప్పాడు ఆయన. ఇలాగ ఒక మిక్స్డ్ జనరేషన్ని అపవాది క్రియేట్ చేశాడు. ఎందుకు అనంటే, దేవుడు వాగ్దానం చేశాడు ఒక మాట ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం ఎప్పుడైతే మానవులను తన కుయుక్తి చేత పడేసిందో ఏదైనా వనంలో, సర్పం అంటే సాతానుడు తన కుయుక్తి చేత దేవుని మూలంగా కలిగే జీవంలో నుంచి మానవుని బయటికి లాగేశాడు. ఆదాము దేవుని మూలంగా కలిగే జీవంలోంచి బయటకు వచ్చేసాడు. ఆదాము అపరాధం చేసినప్పుడు. సో ఇప్పుడైతే బయటకు వచ్చేసాడో, 3వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు సర్పంతో ఇలా అన్నాడు అనమాట, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం అని చెప్పి, ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం నీ తల చేత కొడతాడు అని చెప్పాడు. తల అంటే బలం, సర్పం యొక్క బలం, అపవాది యొక్క బలం, వాని సమస్తం. ఎవరు చేత కొడతారు? ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలోనే 15వ వచనంలో ఈ సంగతిని రాశాడు. అక్కడి నుంచి పట్టుకుని దాడికి అసలు ఆమె సంతానం నా తలచేత కొడతాడంటే వాడికి ఏం తెలుసు? దేవుడు సర్వశక్తి గలవాడు, ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఆయన సర్వశక్తి గలవాడన్న సంగతి సాతానుగాడికి తెలుసు. ఎప్పుడైతే ఆమె సంతానం నీ తలచేత కొడతారని అన్నాడో వీడికి డౌట్ వచ్చింది. కాకపోతే వీడికి ఆమె సంతానం అంటే ఎవరో తెలియదు, కానీ ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం అనుకున్నాడు. ప్రతి స్త్రీ సంతానం అనుకున్నాడు. అందుకనే వాడు ఏం చేశాడు? అసలు ఆమె సంతానం అన్నదాన్ని లేకుండా చేస్తే అని స్త్రీ సంతానం అంతా దేవుడు వాడుకోవడానికి వీలు లేనట్టుగా మార్చేద్దాం అనుకున్నాడు. సో ఎవరినైతే దేవుడు వాడుకుంటాడో ఆ వ్యక్తి ద్వారా ఇతనికి ముప్పు అనుకున్నాడు. అందుకనే హేబేల్ని ఎప్పుడైతే 4వ అధ్యాయంలో హేబేల్ని దేవుడు అతని అర్పణను బట్టి అంగీకరించాడో, కయీను రిజెక్ట్ చేశాడో, వెంటనే హేబేల్ అనేవాడు దేవునికి అంగీకారంగా ఉన్నాడు కాబట్టి హేబేలు స్త్రీ సంతానమే కదా, హేబేలు ద్వారా నా తల చేత కొడతాడేమో, నాకు ముప్పు ఉందేమో అనుకుని కయీను ఎలాగే నా అర్పణ అంగీకరించలేదన్న దురుద్దేశంతో ఉన్నాడు కదా, కయీను వాడుకొని కయ్యూని దుష్టుడు తన సంబంధిగా చేసుకుని యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం కయీన్ చేత హేబేలుని చంపించి అమ్మయ్య ఐ యామ్ ఇన్ సేఫ్ జోన్ అనుకున్నాడు.
అంటే వాడికి ఏమర్థం అవ్వాలా? స్త్రీ సంతానం అంటే వాడేమనుకున్నాడు? స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చిన వారి స్త్రీ సంతానం కాదు. కన్యక గర్భాన్ని వచ్చి యేసు ప్రభువు గురించి ఆదికాండంలో ఆయన చెప్పాడు. తన కుమారుడి ద్వారా సర్పం యొక్క అంతాన్ని లేదా అపవాది యొక్క అంతాన్ని ఆయన చెప్పాడనమాట. సో ఈ సంగతులు అలాగ ఆలోచన చేస్తే ఈ ఉద్దేశాన్ని బట్టి స్త్రీ సంతానం వల్ల నాకు ముప్పు ఉంది అని దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్తే ఆయన సర్వశక్తి గల దేవుడు ఖచ్చితంగా నాకు ముప్పు ఉందని వాడు నమ్మి స్త్రీ సంతానం అనే దాన్ని పాడు చేసుకుంటూ వచ్చాడు. అందుకని ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ సంతానాన్ని కూడా పాడు చేస్తున్నాడు. ఎందుకు? అసలు సంతానమే పాడు చేసి ఎత్తే అందులోంచి నన్ను నశింపు చేసేవాడు రాడు కదా అని అనమాట. సో అందుకని ఏం చేశాడు? మనుషులు సంతానోత్పత్తి క్రమాన్ని మార్చాడు. స్త్రీ పురుషుల ద్వారా భూమిని నిందించాలనుకున్నాడు దేవుడు. కాదు ఇప్పుడు పురుషుడు స్థానంలో ఎవరిని పెట్టాడు? ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో దేవదూతలే నరులుగా వచ్చి నరుల కుమార్తెలతో వివాహం చేసుకుని వారితో పోయి పిల్లల్ని కన్నారు. ఈ పిల్లలు ఎవరో పూర్తిగా మనుషులు కాదు కదా, దేవదూతలకి మనుషులకి పుట్టినోళ్ళు, నరుల కుమార్తెలు. సో ఈ దేవదూతలు ఎవరు? పడిపోయిన దేవదూతలు. యోధా పత్రికలో తమ ప్రధానత్వం నిలుపుకొనక పడిపోయిన దూతలు. సో దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను విడిచిపెట్టి వారు పడిపోయారు. సో అక్రమ సంతానం అన్నమాట. వీరినే పడిపోయిన దూతలు కాబట్టి ఇలా ఈ సంతానానికి ఏం పేరు పెట్టాడు? నెఫాల్స్. నెఫీలీలు అంటే నెఫాల్స్ అంటే పడిపోయిన వారని. సో ఇప్పుడు సాతాను గడి ఏమనుకున్నాడంటే అసలు ఆయన అనుకున్న ఈ సంతానాన్నే మనం పాడు చేసాము, ఈ ఉత్పత్తి క్రమాన్ని పాడు చేశాం కాబట్టి ఇక నన్ను చంపేవాడు ఇందులోంచి ఎక్కడొస్తాడు అని అనుకున్నాడు సాతాను గడి. ఎంత తెలివో చూడండి. అయితే ఆ తరము వారిలో నోవాహు అని ఒకడు ఉన్నాడు. వాళ్ళందరితో కలవకుండా నోవాహు అనే ఒక ఆయన ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. సో ఆ నోవాహుతో అప్పుడు ఏం చెప్పాడంటే, ఇదిగో భూమి బలాత్కారంతో నిండి ఉంది, నరులు తమ మార్గాలు చెరిపేసుకున్నారు. సో ఇప్పుడు నేను ఈ భూమి మీద ఈ అక్రమ సంతానం ఆదాముగాడు క్షమించండి, సాతాను ఈ ప్రాపర్ జనరేషన్ని భూమి మీద మానవోత్పత్తి క్రమాన్ని పాడు చేయాలనుకున్నాడు. కానీ అది పాడు చేస్తాడా? పాడు చేయగలడా? చేయలేడు. ఎందుకు? ఆదికాండం 1వ అధ్యాయం 28లో నరును సూచించిన తర్వాత దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. ఆశీర్వాదాన్ని, ఒక ఆశీర్వచనాన్ని ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. అందులో ఏంటి? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి. అంటే మానవుల ద్వారా భూమిని నిండాల, మానవులు కాని వారి ద్వారా కాదు. సో కాబట్టి దాన్ని వీడు చేరపలేడు. వీడి ప్రయత్నాలు అయితే చేస్తాడు కానీ సాతాను కూడా చేరపలేడు. ఎందుకు? సమస్త భూమి ఆయనదే, ఆకాశం సమస్తం ఆయనే కాబట్టి వాడు చేరపలేడు. అందుకని ఆ ఉత్పత్తి క్రమాన్ని పాడు చేయాలని చూశాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాడు దేన్నైతే పాడు చేయాలనుకుంటే దాన్ని తుడి చేస్తున్నాడు. సమస్త భూమి బలత్కారులు అని అన్నాడు. వారిని ఏమన్నాడంటే బలత్కారులు అని అన్నాడు. దేవదూతలకును నరుల కుమార్తెలకును పుట్టిన ఈ నెఫీలీలు అనే ఈ సంతానాన్ని బలాత్కారులు అని అన్నాడు. అంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆదాముకు అతని సంతానానికి ఆయన స్వాధీనం చేశాడు. మీరు దీన్ని లోబరుచుకోండి, మీరు ఏలుకోండి అని చెప్పి. కానీ దీన్ని బలాత్కారులు పట్టుకోవాలని చూశారు. కానీ దేవుడు దీన్ని ఎవరికి వాగ్దానం చేశాడు? తన ప్రజలకు వాగ్దానం చేశాడు. కానీ బలాత్కారులు పట్టుకోవాలని చూశాడు. ఇప్పుడు ఈ బలాత్కారులందరినీ తుడిచేయాల్సిన పని ఎవరితో? ఆయనే. అందుకని ఆయన నేను మొత్తం అసలు ఇది ఎవ్వరూ లేకుండా చేస్తాను, నువ్వు ఒక ఓడ చేసుకొని నేను ఒక పెద్ద జలప్రలయం రప్పించి వాళ్ళందరూ నాశనం చేయబోతున్నానంటే నమ్మాడు.
అది వరకు జరిగిన సంగతులను రాశాడు. హెబ్రీ పత్రిక 11:11 అది వరకు జరిగిన సంగతులు అన్నాడు. ఈ జలప్రలయం అనేది, ఆకాశపు తూములు విప్పబడటం, అగాధ జలాలు పైకి లేవటం అనేది అంతవరకు జరగల, వాళ్ళెవరూ చూడల. ఆ సంగతులు నోవహు నమ్మాడు. అది వరకు జరిగిన సంగతులు నమ్మటం అంటే ఏంటి? ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము అనున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? అది వరకు జరిగిన సంగతి ఒకటి చెప్పాడు. ఈయన ఏమనుకున్నాడు? ఇది ఇంతవరకు జరగకపోయినా దేవుడు చెప్పాడంటే ఇది అదృశ్యంగా ఉంది, ఇది ఉన్నదే, అదృశ్యమైంది, ఉన్నదనటకు రుజువు ఇది అంటే దేవుడు చెప్పాడు కూడా జరుగుద్దని నమ్మాడు. అంటే ఆ అదృశ్యమైంది ఉన్నదని నమ్మాడు, దేవుడు దాన్ని చేస్తాడని నమ్మాడు. దీన్నే దేవుడు ఏమన్నాడంటే విశ్వాసం అన్నాడు. ఇప్పుడు నోవహును అందుకునే నువ్వు నీతిమంతుడు అయ్యా అని అన్నాడు. ఈ విషయాల్లో ఏ విషయాల్లో కూడా నువ్వు ఇది ఎలాగూ జరుగునన్నా దాంట్లో నువ్వు లేవు. దేవుడు అనే విశ్వాసపు పురుషుడు, విశ్వాసమైన ఆ పురుషుడు లేదా ఆ గొప్ప దేవుడు తాను అన్నాడంటే తాను జరిగిస్తాడు. ఆయన అదృశ్యమైనవి ఉన్నట్టుగా చేయగలడు అని నమ్మాడంతే. ఆ విశ్వాసం ఆయనలో వచ్చిందనమాట. సో లేదంటే వాడెలా కట్టగలడండి అసలు చెప్పండి? అది వరకు జరిగిన సంగతులను బట్టి వాడు కట్టేస్తారు ఎవరైనా. అవి ఎంత విశ్వసిస్తే వాడు స్టార్ట్ చేశాడు. ఆ వాడు స్టార్ట్ చేసి అతను పని జరిగిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, నా ఎదుట నువ్వే నీతిమంతుడు అని. ఇప్పుడు అక్కడ ఏమి రాశాడు? అతడు ఆనాటి లోకం మీద నేరస్థాపన చేశాడన్నది. అంటే ఏంటి? ఆనాటి లోకం మీద నేరస్థాపన చేశాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నోవహు ఈ సంగతిని ప్రకటించాడు. ప్రకటిస్తే లోకం ఏమంది? ఈ సువార్తను ప్రకటించాడు. ఆనాటి లోకం నమ్మలేదు. ఆ లోకం మీద అతను నేరస్థాపన చేశాడు. విశ్వాసమును బట్టి నేను నీతిమంతుడిని, నేను చెప్పిన సంగతి మీరు నమ్మలేదు కాబట్టి మీ అవిశ్వాసం చేతే మీరు నశిస్తారు అని చెప్పాడనమాట. అంటే మానవుడు నశించడానికి మూలం మానవుడి మీద దేవుడు కోపం అని కాదు. అసలు అది పక్కన పెట్టండి. అసలు కోపం అన్న సంగతి పక్కన పెడితే మానవుడు బ్రతకాలని ఉద్దేశంలో ఎల్లప్పుడూ పనిచేస్తున్న ఒక గొప్ప వ్యక్తి, అసలు మనకు అందరంత ప్రేమతో మానవుని కొరకు పనిచేస్తున్న గొప్ప వ్యక్తి దేవుడే. అసలు అంత బలాత్కారంతో భూమి నిండున్నప్పుడు, ఆయనకి కోపం ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలా? అసలు ఇంత ఎందుకు? నోవహు, నువ్వు నా ఎదుటి నీతిమంతుడివయ్యా, వీళ్ళెవరు నమ్మలేదయ్యా, నువ్వు నమ్మా, అది వరకు జరిగిన సంగతులు, నువ్వు నా ఎదుటి నీతిమంతుడివి, నువ్వు ఒక వాడు కట్టు అని అంటే, ఇప్పుడు నువ్వు కట్టడం మాత్రమే కాదు, నోవహు సంగతులు ప్రకటించాడు. చూడండి, దేవుడు తన మంచితనాన్ని ప్రకటన చేయకుండా, వెల్లడి చేయకుండా ఎవరిని ఆయన వదిలిపెట్టడు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగు ఉండెను అన్నాడు. నిజమైన వెలుగు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నిజమైన వెలుగును గురించి సాక్ష్యం ఇస్తుంది ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి శాస్త్రులు, పరిచయులు వీళ్ళు వచ్చి, అసలు నువ్వేనా రావాల్సిన వాడు, నువ్వేనా, ఇంకా మేము ఎవరి కోసమైనా చూడాలా అని అడిగారు. అసలు నేను కాదయ్యా, నా వెనక వస్తున్నాడు, కానీ ఆయన నాకంటే ముందటివాడు అని చెప్పులు వారు ఇప్పుడుగా నేను పాత్రను కాదు. ఆయన నిజమైన వెలుగు. ఆయన లోకంలోనికి వచ్చాడు ప్రతి మనిషిని వెలిగించడానికి. హీఈస్ రీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆయన ప్రతి మనిషిని వెలిగించడానికి, ప్రతి మనిషిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. సో ఇప్పుడు ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ లోకంలో ఏముంది? చీకటి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం
యుగ సంబంధమైన దేవత. వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసింది. ఒక భయంకరమైన గుడ్డితనం లోకంలో ఉండి నిజమైన వెలుగును గుర్తించలేని వారుగా చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. మనమైతే మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ నిజమైన వెలుగునందు విశ్వాసం ఉంచాలి. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆ వెలుగులోకి వచ్చిన వాళ్ళందరూ దేవుని కుమారులు అని పిలువబడుతున్నారు. యోహాను సువార్త 1:12. యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించి నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వారు రక్షించబడుతున్నారు, అనగా పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, ఆయన పిల్లలుగా చేయబడుతున్నారు. ఇది గొప్ప సత్యం. కాబట్టి ఈ సంగతిని ఆనాడు లోకం నమ్మల. ఆయన స్వకీయులు ఆయన ఎద్దుకు రాల. ఆనాడు నోవాహు స్వకీయులు, నోవాహు ఎవరి మధ్య నివసిస్తున్నాడో వారు కూడా నోవాహు మాట వినల. ఎందుకు ఇప్పుడు వారు జలప్రలయంలో నశిస్తున్నారు అని అంటే, జలప్రలయం వచ్చింది, నోవాహు ఓడ పైకి ఎత్తబడింది, వాళ్ళందరూ నశిస్తున్నారంటే దేని బట్టి నశిస్తున్నారు చెప్పండి? నేను విశ్వసించాను, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఐఎమ్ సేఫ్లీ ఇన్ షిప్, ఐఎమ్ ఇన్ షిప్ ఇన్ సేఫ్లీ అని చెప్తున్నాడు. నేను షిప్లో సేఫ్గా ఉన్నానని నోవాహు చెప్తున్నాడు. దేన్ని బట్టి? బై ఫెయిత్. నేను విశ్వాసమును బట్టి, ఐ జస్టిఫైడ్ బై ఫెయిత్, నేను విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాను. సో ఈ ఉగ్రత దినంలో ఐఎమ్ సేఫ్, నేను సేఫ్గా ఉన్నాను. సో ఈ క్షేమం మీరు అనుభవించాలని ప్రభు చేత నేను మీ దగ్గరకు వచ్చాను. సో మీరు సువార్త నమ్మని కారణం చేత ఇప్పుడు మీరు నశిస్తున్నారు, కానీ మీ యొక్క పాపాన్ని బట్టి కాదు. ఆలోచించేయండి. సువార్త నమ్ముంటే వారు పాపంలో నిలిచి ఉండేవారు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను వెళ్ళిపోతున్నాను, మీరు మీ పాపంలోనే నిలిచి ఉంటారని అన్నాడు ఆయన. అంటే ఎవరు నిలిచి ఉంటారు పాపాల్లో? యేసు ప్రభు నా పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడని నమ్మనుడు పాపంలో నిలిచి ఉంటాడు. యేసు ప్రభు నా కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, నా పాపాలకు ఆయన రక్తం చిందించాడు, సమాధిలోంచి లేచాడని నమ్మినోడు పాప క్షమాపణ పొందాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, దేవుని కుమారుడయ్యాడు. అతను పాపాల్లో నిలిచిలేడు. సో కాబట్టి నోవహు నేరస్థాపన చేస్తున్నాడు అని అంటే, మీరు సువార్త నమ్మని కారణం చేతే నశిస్తున్నారు, కానీ మరి దేని కారణం చేత కాదు. అది ఈరోజు లోకంలో ఏ మనుషుడైనా సువార్త నమ్మని కారణం చేతే నాశనానికి వెళ్తున్నాడు. మాత్రమే కాదు, సువార్త నమ్మని కారణం చేతే ఈ లోకంలో కూడా జీవితం సరిగ్గా ఉంటుంది. సువార్త అంటే ఏంటంటే, యేసు ప్రభునందు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు లాంటి జీవితంలోకి ప్రవేశించటం. అంటే దేవుని మూలముగా కలిగే జీవం, దేవుడు ఎలాగ జీవిస్తాడో అలాగ మనం జీవించటానికి ఆయన మనల్ని పిలిచాడనమాట సువార్త ద్వారా. అర్థమైంది మీకు? దేవుని మూలంగా కలిగే జీవం, దేవుని వలన కలిగే జీవం, దేవుని ద్వారా కలిగే జీవం, ఆ రెండు ఉన్నాయి. సువార్తలో పాపక్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడుట, దేవుని కుమారులుట. దేవుని కుమారులు కాబట్టి దేవుని మూలముగా జీవించడం జీవం కూడా ఉంది. అందుకనే సువార్తను నమ్మకపోతే మనం ఈ లోకంలోనూ బాగా జీవించలేం, పరలోక విషయంలో కూడా ధైర్యం ఉండదు. అందుకని సువార్తను నమ్మటం ద్వారా ఫస్ట్ పరలోక విషయమైన గొప్ప నిశ్చయత. నా పాపాలు క్షమించబడ్డాయి, యేసుప్రభు రక్తంలో నేను కడగబడ్డాను, నేను దేవుని కుమారుణ్ణి, కుమార్తెను అని గొప్ప నిశ్చయత. ఆ నిశ్చయతలోంచి ఆయన మనల్ని జీవింపజేస్తాడు. అంటే పరలోకం నాకు గ్యారంటీ అనే నిశ్చయత ఒకటి. రెండు, ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నిటిలో నన్ను ఆయన మూలంగా జీవింపజేస్తాడు.
అనే నీ చేత ఎంత గొప్ప సంగతులు అసలు ఇవన్నీ. ఆ జీవం ఉంది కాబట్టే ఆయన మూలంగా జీవించే జీవితం ఈ లోకంలో ఉన్న బలాత్కారం చేత పట్టబడకుండా, బలాత్కారుల చేతుల్లో బలాత్కారాల చేత పట్టబడకుండా, మనం పాడు చేసుకోకుండా, మనం భద్రం చేసుకుంటూ జీవించగలిగే జీవం దేవుల్లో ఉంది కాబట్టి ఆ జీవంలోనికి ప్రవేశపెట్టడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో చనిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మటం ద్వారా ఆ జీవంలోనికి ప్రవేశిస్తున్నాం. ఆ జీవంలో ప్రవేశించాలంటే మనందరి కొరకు ఆయన చనిపోవాలి. ఆయన చనిపోయాడు నా కొరకు అని ఎవరైతే నమ్ముతారో, యేసుప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారందరినీ ఆయన ఆ జీవానికి అర్హులుగా చేస్తున్నాడు. పాపక్షమాపణ ఇచ్చి నీతిమంతులుగా తన కుమారులుగా చేసుకొని ఆయన మూలంగా కలిగే ఆ జీవానికి అర్హులుగా చేస్తున్నాడు. అందుకనే నోవహు ఆ జీవానికి అర్హుడయ్యాడు. విశ్వాసమును బట్టి కలిగిన నీతికి వారసుడయ్యి ఆయన మూలంగా కలిగే జీవం ఓడలో సురక్షితంగా ఉన్నాడు. ఆ ఓడెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. రోమ 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. మాత్రమే కాదు, యేసు ప్రభువులో ఉన్నాం. యేసు ప్రభువుని నమ్మితే మనకి ఏ శిక్షావిధి లేదు, నరక బాధ లేదు, అగ్నిగుండం బాధ లేదు. దేవుని కుమారులు, నీతిమంతులు. ఇప్పుడు కొలసీ పత్రిక 3:4 ఆయనే మన జీవం, దేవుడే మన జీవం. 3:11 దేవుడే మన సర్వం. అందుకనే ఆయనే మన జీవంగా, ఆయన మన సర్వంగా మనల్ని నడిపిస్తాడు సర్వ సమృద్ధిలో. అందుకనే నోవహు అది వరకు జరిగిన సంగతులు సువార్త కూడా యేసుప్రభునందు విశ్వాసం మూలంగా పాపక్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడతాం, దేవుని కుమారులు అవుతాం. మాత్రమే కాదు, ఆయన మూలంగా కలిగే జీవితం జీవిస్తాం. ఇది ఎలాగ జరుగును కాదు, విశ్వసించితే నీలో జరిగిస్తాడు ఆయన. మీకు అర్థమవుతుంది కనుక ఈ సంగతులు ఆలోచించేయండి. నోవాహు లోకం మీద నేరస్థాపన చేశాడు. ఏమని? మీకు భలే జరిగిందిలే అని అంటలేదు. జలప్రలయంలో నోవాహు వాడలో ఉండి వాళ్ళందరూ నశించిపోతుంటే భలే జరిగిందిలే, మీకు అలాగే జరగాలి అని అనలేదు. ఏమన్నా తెలుసా? ఏ సువార్త నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నమ్మానో ఆ సువార్త నన్ను నీతిమంతుడిగా తీర్చింది అయ్యా దేవుని ఎదుట. ఆ సువార్త మీకు ప్రకటించాను. మీరు నమ్మితే నీతిమంతులుగా ఉండేవారు, ఈ వాడలో ప్రవేశించేవారు. సువార్తను నమ్మన కారణం చేత మీరు నశిస్తున్నారు, కానీ మీ యొక్క జీవితాన్ని బట్టి, మీ పాపమును బట్టి కాదు అని చెప్పాడు. నేరస్థాపన చేశాడు. ఏంటి ఆ నేరం అంటే? సువార్త నమ్మలేదనే నేరం. కనుక ఇంకెవరైనా సువార్త నమ్మని వారు ఉంటే నమ్మండి. ఈ గొప్ప భాగ్యవంతమైన ఈ జీవాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. దేవుని మూలంగా, దేవుని వలె జీవించే జీవితంలోకి ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ, పరిశుద్ధాత్ముడు అంటే దైవం మనలో నివసిస్తూ మనల్ని దైవంగా నడిపిస్తాడు. ఆ జీవంలో ప్రవేశించండి. ఆ జీవంలో ప్రవేశించడం అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచడమే. యేసుప్రభు నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి నా నీతి కొరకు తిరిగి లేచాడని నమ్మటం. దేవుడు అట్టి కృప మీ అందరికి అనుగ్రహించును గాక. నమ్మిన వారు ఆయన మూలంగా కలిగే జీవం మీకు కలగాలంటే ప్రతిరోజు ఆయన సందేశాన్ని బట్టి బ్రతకండి. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీకు కొందరు ప్రేమించి ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. ఈ సందేశం ద్వారా అనేక మంది జీవించినట్లు మీ కృప చూపించండి. ఇంకా నమ్మని వారికి ఈ సందేశం రక్షణార్థమైన జీవంగా పనిచేయడానికి కృప చూపించండి. నాయన, అనేకులు విశ్వసించి రక్షించబడటానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానము, ప్రత్యక్షత గల మనసిచ్చి గ్రహింపు తీసుకురండి. ప్రతి అవసరత మహిమలోంచి తీర్చండి. యేసు ప్రభు వారి పేట స్తుతించి స్తోత్రాచరించి నాయన మీ పిల్లలందరూ మీ ఆశీర్వాద హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగుగా దీవించును గాక. ఆమేన్.